ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఫిర్యాదులను తన కార్యాలయంలో పరిశీలించారు. ఈ క్రమంలోనే పవన్ చొరవతో తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీలో నెలకొన్న సమస్యపై పోలీసులు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక 6వ వార్డు ఫస్ట్ లైన్ లో ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని లేఖ రాశారు. యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో ఉంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారని వాపోయారు. సదరు యువకుల వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఇక ఆ యువకులను పట్టుకుని హెచ్చరిస్తే దాడి చేస్తామని బెదిరించారని లేఖలో రాశారు. ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పవన్ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో ఫోన్లో మాట్లాడి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసులు వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి వారిని వేధిస్తున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. బైక్స్ పై మితిమీరిన వేగంతో వెళుతూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేశారు. కంప్లైంట్ పై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కు మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.